బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్ శివారులో భారీగా డ్రగ్స్ ని అధికారులు పట్టుకున్నారు. బొల్లారంలోని ఫ్యాక్టరీలో డ్రగ్స్ తయారు చేస్తున్నట్లుగా ఇంటర్పోల్ సమాచారంతో అధికారులు తనిఖీలు నిర్వహించారు. నిషేధిత డ్రగ్స్ తయారు చేస్తున్నట్లు గుర్తించిన అధికారులు 90 కిలోల మెపిడ్రిన్ డ్రగ్స్ ని స్వాధీనం చేసుకున్నారు. హైదరాబాద్ శివారులో భారీగా డ్రగ్స్ ని అధికారులు పట్టుకున్నారు. బొల్లారంలోని ఫ్యాక్టరీలో డ్రగ్స్ తయారు చేస్తున్నట్లుగా ఇంటర్పోల్ సమాచారంతో అధికారులు తనిఖీలు నిర్వహించారు. నిషేధిత డ్రగ్స్ తయారు చేస్తున్నట్లు గుర్తించిన అధికారులు 90 కిలోల మెపిడ్రిన్ డ్రగ్స్ ని స్వాధీనం చేసుకున్నారు. ఇక దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి నిర్మలను అడిగి తెలుసుకుందాం. నిర్మల, చెప్పండి. ఇక హైదరాబాద్ శివార్లో భారీగా డ్రగ్స్ పట్టివేత అక్కడ పోలీసులు పట్టుకున్నట్టు తెలుస్తుంది. దీనికి సంబంధించిన అప్డేట్స్ ఉంది. ఒకవైపు డ్రగ్స్ ని అరికడతామని పోలీసులు చెప్తున్నప్పటికీ కూడా ఇక్కడ డ్రగ్స్ విక్రయించడాలు లేకపోతే తయారు చేయడాలు అనేది మధ్యకాలంలో ఎక్కువగా వస్తున్నాయి. దీనికి సంబంధించి డీటెయిల్స్ ఏంటి? అవును చాలి, హైదరాబాద్ శివార్లో భారీగానైతే డ్రగ్స్ పట్టివేత జరిగింది. అదే కాకుండా హైదరాబాద్ లో పలు చోట్ల కూడా ఈ డ్రగ్స్ పట్టివేత అనేది మనము రెగ్యులర్ గా చూస్తూనే ఉన్నాము. ఒక చోట కాకపోయినా ఇంకొక చోట అయినా కానీ, ఒక చోట అరెస్ట్ చేస్తున్నా కానీ, ఆ డ్రగ్స్ ను పట్టివేస్తున్నా కానీ, ఆ చలానాలు విధించి కూడా శిక్ష వేస్తున్నా కానీ పదే పదే కూడా మళ్ళీ అసలు మారకుండా ఈ డ్రగ్స్ నేరగాళ్ళు మాత్రము ఇంత ఎక్కువగా పాల్పడుతున్నారు తప్ప తగ్గడం అయితే లేదు. రీసెంట్ గా ఒక లేడీ కూడా, నీచుబాయ్ అనే లేడీ కూడా తను కూడా 4 కోట్లు సంపాదించినట్టుగా కూడా తెలిసింది డ్రగ్స్ పట్టివేతలనే. అయినా కానీ ఇప్పుడు మళ్ళీ హైదరాబాద్ శివార్లో భారీగా మాత్రము పట్టివేశారు డ్రగ్స్ కంట్రోల్ అధికారులు. అయితే దాదాపు 9 కోట్ల రూపాయలు విలువ చేసే డ్రగ్స్ స్వాధీనపరుచుకున్నారు. అదే కాకుండా ఇది బొల్లారం వారి ఫ్యాక్టరీలో ఇది డ్రగ్స్ తయారు చేస్తున్నట్టుగా కూడా ఇంటర్పోల్ సమాచారం ద్వారా తెలియడంతో ఇంటర్పోల్ సహాయంతో అయితే టీమ్స్ మెడికేర్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో సోదాలు చేపట్టారు డ్రగ్స్ అధికారులు. ఈ సోదాలు చేపట్టిన తర్వాత నిషేధిత డ్రగ్స్ కూడా తయారు చేస్తున్నట్టుగా కూడా వారు గుర్తించడం జరిగింది. 90 కిలోల మెడిసిన్ డ్రగ్స్ ని స్వాధీనపరుచుకున్నారు డ్రగ్స్ కంట్రోల్ అధికారులు అయితే. అదే కాకుండా గత 10 సంవత్సరాలుగా కూడా ఈ డ్రగ్స్ ను అక్కడ బొల్లారంలో తయారు చేసి విదేశాలకు తరలిస్తున్నట్టుగా కూడా కస్తూరి రెడ్డి నల్లకొడినైతే అరెస్ట్ చేయడం కూడా జరిగింది. అదుపులోకి తీసుకున్నారు. వీళ్ళు ఎలా ఈ డ్రగ్స్ ని సరఫరా చేస్తున్నారంటే సిగరెట్ ప్యాకెట్లలో డ్రగ్స్ ను పెట్టి విదేశాలకు తరలిస్తున్నట్టుగా కూడా పోలీసులు అయితే గుర్తించడం జరిగింది. అదే కాకుండా కొంతవరకు హైదరాబాద్ లో కూడా డ్రగ్స్ సప్లై కూడా చేస్తున్నట్లుగా కూడా అనుమానాలు ఉన్నాయి. తల్లి నిర్మల, అయితే పోలీసులు అయితే డ్రగ్స్ ని అరికడతామని చెప్తున్నారు. మరి ఈ విధంగా ఇలాంటి కేసులు బయటపడడంతో దీనిపై పోలీసులు ఏమంటున్నారు? దీనిపైన మాత్రం పోలీసులు అయితే డ్రగ్స్ అధికారులు ఏమంటున్నారంటే ఖచ్చితంగా డ్రగ్స్ ని నివేదిస్తాము. అదే కాకుండా డ్రగ్స్ నివేదించడం విషయంలో మాత్రము ఇంకా భారీ బందోబస్తును ఏర్పాటు చేసుకుంటాం, మేము ఇంకా సెక్యూరిటీ కూడా పెంచుతామని కూడా అంటున్నారు. ఈ డ్రగ్స్ కి సంబంధించి ఇంటర్పోల్ డ్రగ్స్ రాకెట్ ను గుర్తున్నట్టు చేశారు కూడా అని ఇక్కడ డ్రగ్స్ అధికారి కూడా కమలాసన్ కూడా చెప్పడం జరిగింది. పిఎస్ఎస్ కంపెనీ ఆ దేశాలకు డ్రగ్స్ ను సరఫరా చేస్తున్నట్టుగా కూడా యంత్రం ద్వారా సమాచారం కూడా ఉందని కమలాసన్ రెడ్డి అయితే చెప్తున్నారు. అదే కాకుండా తను ఇక్కడ జరుగుతున్న హైదరాబాద్ లోనే కాదు, చుట్టుపక్కల కూడా ఎక్కడ జరుగుతున్న డ్రగ్స్ అయితే డ్రగ్స్ సరఫరా ఎక్కడెక్కడ జరుగుతుంది, ఏంటి అసలు ఎలా వీళ్ళు సప్లై చేయగలుగుతున్నారు అనేది ఎప్పటికీ పలు చోట్ల కూడా బయట పెట్టినప్పటికీ కూడా ఇంకా ఇలాంటివి జరుగుతున్నాయి అంటే ఎలాంటి చర్యలు తీసుకోవాలి అంటే మస్తీలో కూడా వీళ్ళని ఎక్కువగా కూడా సెక్యూరిటీని ఏర్పాటు చేసి కూడా ఎక్కువ నిఘాతోటి కూడా అన్ని చోట్ల కూడా ఏర్పాటు చేస్తాము. మేము మా అధికారులను కూడా మా స్టాఫ్ను ఎక్కువగా కూడా ఏర్పాటు చేసి ఇది నియంత్రించడానికి కూడా మేము చాలా విధాలుగా కూడా మేము ఆలోచిస్తాము. అదే కాకుండా అమలు చేస్తాము ఈ పద్ధతిని కూడా అని కూడా వీళ్ళు చెప్పడం జరుగుతుంది. కానీ థ్యాంక్ యూ నిర్మల.